టమోటా మరియు బ్రోకోలీ మంచి స్నేహితులు ఒక అందమైన గార్డెన్లో ఆనందంగా నివసిస్తున్నారు. ఒకరోజు ఉదయం ఇద్దరూ కలిసి ఆడుకుంటున్నారు. అదే సమయంలో వారికి ఒక ఏడుపు శబ్దం వినిపించింది. ఆ శబ్దం విని వాళ్ళు ఎవరో ప్రమాదంలో ఉన్నారు అని గ్రహించారు. అప్పుడు ఆ ఏడుపు సౌండ్ని అనుసరిస్తూ వెళుతుండగా క్యారెట్ మట్టిలో చిక్కుకుపోవడం చూశారు. క్యారెట్ని అలా చూడటంతో బ్రోకోలీ మనసు చాలా బాధగా అనిపించి వెంటనే క్యారెట్ దగ్గరకు వెళ్లి, టమోటా మరియు బ్రోకోలీ మేము నీకు సహాయం చేస్తాము, బాధపడకు అని చెప్పి క్యారెట్ని మట్టిలో నుండి తీయడానికి ప్రయత్నించి చివరికి క్యారెట్ని ఆపద నుండి కాపాడినారు. అప్పుడు క్యారెట్, బ్రోకోలీ మరియు టొమాటో ముగ్గురు చాలా సంతోషంగా ఉన్నారు. తర్వాత ఆ ముగ్గురు వెళుతుండగా పాలకూర ఎండకు బాధపడటం చూసి దగ్గరకు పోయి బ్రోకోలీ తన ఆకులని అడ్డుపెట్టి పాలకూరని ఎండ నుండి కాపాడింది. అప్పుడు పాలకూర బ్రోకోలీ మరియు తన మిత్రులకు ధాన్యవధలు చెప్పింది. అలా ఒక ముగ్గురు స్నేహితులు చీకటిలో వెళుతుండగా అక్కడ తోటమాలి చీకటిలో ఇబ్బంది పడటం చూసి టొమాటో తానా ప్రకాశించే ఎరుపు రంగుతో వెలుతురిని ఇచ్చి తోటమాలికి సహాయం చేశారు. తోటమాలి సంతోషంగా మీకు చాలా ధన్యవాదాలు అని టమోటా మరియు తన స్నేహితులకి చెప్పినాడు. ఆ రోజు నుంచి టమోటా, బ్రోకోలీ, క్యారెట్ మరియు స్పినాచీ ఎప్పటికప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు చిన్న పెద్ద సమస్యల నుండి కాపాడుకుంటూ సంతోషంగా జీవనం సాగించారు.